జై గురుదత్త శ్రీ గురుదత్త. సాహిత్యం అనేది ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవియే. భారతీయ వాంగ్మయ రంగంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులున్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన కవి చక్రవర్తులు మాత్రం కొప్పరపు సోదర కవులే. కొప్పరపు సోదరుల్లో అగ్రజులు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి. నిజానికి కవి యొక్క గొప్పతనం ఎలా ఉండాలంటే ధారణ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఒక్క తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఎన్నదగినగా చెప్పవచ్చు. అటువంటి లక్షణాలు కలిగిన కవులు కొప్పరపు కవులు. వారి పద్య ధాటి నిరుపమానం, వారి పద్య వేగం అసమానం, వారి పద్యాల్లోని కవిత్వపు తేజం అనితర సాధ్యం. గొప్ప ఆసు కవులుగా ప్రసిద్ధి పొందారు కొప్పరపు కవులు. మహా అవధానులుగా ప్రఖ్యాతమయ్యారు. కుప్పలు కుప్పలుగా పద్యాలను గంటలు గంటలు మనోవేగంతో చెప్పుకుంటూ వెళ్ళేవారు మహానుభావులు. ఆ కాలంలో వారి సభలకు బండ్లు కట్టుకుని మరీ విరగబడుతూ జనం విచ్చేసేవారు. కుదురుగా ఒక చోట కూర్చుని ఒక గంటలో 100 పద్యాలు తప్పులు లేకుండా చూసి చదవడమే కష్టం. వాటిని బట్టి వేసిన 60 నిమిషాల్లో పొల్లుపోకుండా అప్పచెప్పడము కఠిన కార్యమే. అలాంటిది అప్పటికప్పుడు అడిగిన వెంటనే తడువు లేకుండా రసోస్ఫూరకంగా ఉల్కాపాత సమాన వేగంగా అన్నట్లుగా మహోన్నత కావ్యాలల్లిన మహాకవులు మన తెలుగు వెలుగులు కొప్పరపు సోదరులు. గంట వ్యవధిలో 600-700 పద్యాలను ఆసువుగా కురిపించి పండిత సభలను ప్రభావిభాసితం చేసిన కారణజన్ములు కొప్పరపు సోదర కవులు. ఆంధ్ర భాషా ఉద్ధతిని విస్పష్టం చేసేలాగా, తెలుగు పద సౌరభాలను నలు దిశలా వ్యాపింపజేసేలాగా పద్య విద్యను ప్రదర్శించిన వారు కొప్పరపు కవులు. కవిత పుట్టిల్లు సోదర కవుల ఇల్లు అని ఆ రోజుల్లో వారిని పెద్దలందరూ ప్రశంసించేవారు. పలికిన పలుకులన్నీ పద్యాలే అని కూడా వారిని ప్రస్తుతించేవారు కోకొల్లలు ఉండేవారు. ఇక ఆయన వ్యక్తిగత జీవనంలోకి వెళ్ళినట్లయితే కొప్పరపు వెంకటరాయ సుబ్బమాంబ దంపతులకు వెంకట సుబ్బరాయ కవి 1885 నవంబర్ 12వ తేదీన జన్మించారు. వీరు అసలు సిసలైన 6000 నియోగి బ్రాహ్మణులు, కౌండిన్య సగోత్రులు, ఆపస్తంభన సూత్రులు. పోతరాజు రామకవి, రామడుగు రామకృష్ణ శాస్త్రి గారుల వద్ద ఈయన శిష్యరికం చేశారు. సుబ్బరాయ కవి తన సోదరుడు కొప్పరపు వెంకటరమణతో కవితో కలిసి 1908 నుండి 150కి పైగా అష్టావధాన శతావధాన ఆసు కవితా ప్రదర్శనలు ఇచ్చారు. కళ్ళు తెరిచిన నాటి నుంచి తమ పెద్దలు చెప్పే కవిత్వాన్ని వింటూ ఆ కవితా సారాన్ని గ్రహిస్తూ పెరిగారు సోదర కవులు. అందుకేనేమో వారి సప్తధాతువుల్లోనూ సారస్వతమే నిండిపోయింది. 8 ఏళ్లకే శతకం చెప్పారు. 12 ఏళ్ల ప్రాయంలోనే అష్టావధానం చేశారు. 16 ఏళ్లకే అందరూ ఆశ్చర్యపడేలాగా శతావధానాన్ని నిర్వహించారు. 20 సంవత్సరాల వయసులో కావ్యాలను రచించారు. అవధానాలు ఒకవైపు, ఆసు కవిత్వం మరొక వైపు. జంట కట్టి గంట కొట్టి జైత్రయాత్ర మొదలుపెట్టారు. కొప్పరపు కవుల పద్య ధాటి నిరుపమానం, వారి వేగం అసమానం, వారి పద్యాల్లో కవిత్వపు తేజం అనితర సాధ్యం. మహాసు కవులుగా ప్రసిద్ధి పొందారు. తెలుగు నాట గత శతాబ్దపు తొలినాళ్లలోనే దాదాపు 20 ఏళ్ల పాటు వారి పద్యయాత్ర కొనసాగింది. గద్వాల్, పిఠాపురం, చెన్నపట్నం, బొబ్బిలి తదితర సంస్థానంలో వారికి విలువలు సత్కారాలు జరిగాయి. కొన్ని చోట్ల గజారోహణాలు, గండపెండేర గౌరవాలు దక్కాయి. బొబ్బిలి ఆస్థానంలో అయితే 2 చేతులు ముందుకు చాచి ఆసువుగా కవిత్వం చెప్పడం మొదలుపెట్టారట కొప్పరపు కవులు. తమ గొంతు ఆగితే చేతులు నరుక్కోవచ్చు అని కూడా ప్రకటించారు. దండనాయకుడు ఎత్తిని కత్తిని అలాగే పట్టుకుని ఉండిపోవాల్సి వచ్చింది. వీరి ఆసుధార మటుకు ఆగలేదు.
ఈ కవులకు సన్మానం జరిపించి ప్రణతలు చెల్లించిన ప్రభువులు పునీతులయ్యారట అప్పటి రోజుల్లో. కొప్పరపు కవులు ఎంతటి విద్వత్సంపన్నులో అంతటి సచ్చీరులు కూడా. రుజువత్తన, క్రమశిక్షణ వీరికి ఆరోప్రాణం. సంస్కారవంతమైన జీవనం గడిపేవారు. ఆధ్యాత్మిక వర్తనం వీరి సొంతం. ఆసుకవిత్వానికి, అవధానాలకే పరిమితం కాకుండా అద్భుత రచనలు కూడా చేసేవారు. వీరు రచించిన దైవ సంకల్పం, సాధ్వీ మహత్యం, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, సుబ్బరాయ శతకం తదితర గ్రంథాలు ఏ తరంలోనైనా తెలుగు భాషను పరిరక్షించే మహాకావ్యాలుగానే నిలిచిపోయాయి. దురదృష్టవశాత్తు కొప్పరపు సోదరులు అగ్రజుడైన సుబ్బరాయ కవి గారు చిన్న వయస్సులోనే, అంటే 46 ఏళ్లకే, సరిగ్గా ఇదే రోజు 1932వ సంవత్సరం మార్చి 29న ఇహలోక యాత్రను చాలించారు. నిజమైన కవి హృదయం కలిగిన ఎవరైనా ఆ మహానుభావునికి ఈరోజు నివాళులర్పించడం వారి కనీస ధర్మం అని మనసారా కోరుకుంటున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.